హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గ్రేస్ కుకింగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఫ్రై సింపుల్గా చేసుకుందామండి. ముందుగా దొండకాయలు కడిగి ముక్కలు కోసి పక్కన పెట్టుకుందామండి. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా ముక్కలు కోసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక నూనె వేసుకుందామండి. అలాగే మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి వేసి పోపు వేయించుకుందామండి. దోరగా పోపు ఇలా వేగుతుండగా ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుందామండి. కొద్దిగా వేయించుకుందామండి. ఇవి వేగుతుండగానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి. ఆనియన్స్ కొద్దిగా వేగుతుండగా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. వేసి బాగా కలుపుకుందామండి. దొండకాయ ముక్కలు సిమ్లో పెట్టుకొని మంట వేయించుకుంటుందామండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి, అడుగంటకుండా. కొద్దిగా వేగుతుండగా కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి. అట్లే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని వేయించుకుందామండి. ఇవి వేగుతుండగా కొద్దిగా మూత పెట్టుకుందామండి, తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందామండి. దొండకాయలు వేగాయేమో. దొండకాయలు బాగా వేగిపోయాయండి. ఇలా మంచిగా వేగిపోయిన దాంట్లో ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకుందామండి. అలాగే కొద్దిగా కారం కూడా వేసుకుందామండి. వేసి బాగా కలుపుకుందామండి. 2 నిమిషాలు కలుపుకున్నామండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఫ్రై రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి.